హాయ్ హలో దిస్ ఈజ్ ఏకేవి ప్రకాష్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి సంబంధించినటువంటి 5వ వీడియోని మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్ అక్టోబర్ 2018కి సంబంధించి ఇప్పటి వరకు 4 వీడియోలను తయారు చేయడం జరిగింది. ఇది చివరిది. అయితే గత 4వ వీడియోలో ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఆ క్వశ్చన్కు సరైనటువంటి సమాధానం జెండా పద్ధతి. కామెంట్ బాక్స్ ద్వారా దీనికి సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేసినటువంటి వారు రెడ్డయ్య, అదేవిధంగా పాలిటీ ఇండియన్, రాజేష్ బత్తి, శివచంద్ర, వంశీ పవన్, వెంకట్, ధనుంజయ, మాలిన్, సేవానంద. మరి వీరందరూ సరైనటువంటి సమాధానాన్ని కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయడం జరిగింది. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అయితే ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో మరి ఇక్కడ ఒక శీర్షిక కనిపిస్తూ ఉంది, అగ్రవర్ణ పేద బిడ్డలకు చంద్రన్న పెళ్లి కానుక అంటూ మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో ఒక శీర్షిక కనిపిస్తూ ఉంది. ఇందులో ఉన్నటువంటి సమాచారం ఏమిటంటే, మరి వరుడు దారిద్ర్య రేఖకు దిగువ పరిధిలోకి రాకపోయినా, అంటే బీపీఎల్ పరిధిలోకి రాకపోయినా, బిలో పావర్టీ లైన్ పరిధిలోకి రాకపోయినా, అదేవిధంగా వరుడు పరాయి రాష్ట్రానికి చెందినవాడైనప్పటికీ అగ్రవర్ణాల నిరుపేద ఆడబిడ్డలకు మరి వాళ్ళని కనుక పెళ్లి చేసుకున్నట్లయితే మరి వీళ్ళకి కూడా చంద్రన్న పెళ్లి కానుక పథకం వర్తింపజేస్తామని సీఎం తెలియజేయడం జరిగింది. అదేవిధంగా సీఎం మాట్లాడుతూ కులాంతర వివాహాలను ప్రోత్సహించేలా పెళ్లి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే ఇదే పథకాన్ని గిరిజనులకు గిరిపుత్రిక అనే పేరుతోటి, మైనారిటీలకు దుల్హన్ అనే పేరుతోటి మరి పెళ్లి కానుక పథకాన్ని వర్తింపజేస్తున్నట్లుగా సీఎం తెలియజేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఈ పథకాన్ని రియల్ టైమ్ గవర్నెన్స్, మరి దీన్నే ఆర్టీజీ అంటారు. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ పరిధిలోకి ఈ పథకాన్ని కూడా మరి ఈ పరిధిలోకి తీసుకురానున్నట్టుగా సీఎం తెలియజేయడం జరిగింది. రియల్ టైమ్ గవర్నెన్స్ అంటే అన్ని శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి మరి మారుమూల ప్రాంతంలో కూడా ఏం జరుగుతుంది అనే విషయాల్ని క్షణాల్లో తెలుసుకునే విధానమే రియల్ టైమ్ గవర్నెన్స్. ఈ రియల్ టైమ్ గవర్నెన్స్ను మరి ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ పథకం చంద్రన్న పెళ్లి కానుక పథకం వలన అమలు చేయడం వలన బాల్య వివాహాలను కూడా నిరోధించవచ్చు అంటూ సీఎం తెలియజేయడం జరిగింది. తర్వాత మరి ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో మరొక శీర్షిక మనకు కనిపిస్తూ ఉంది, జలసిరి యజ్ఞం. అయితే నీటి వనరులతో ముడిపడి ఉన్నటువంటి ప్రజల అనుబంధాన్ని గుర్తు చేస్తూ నీటి వనరుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో మరి గత ఏడాది సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు జలసిరికి హారతి అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ఇక నుంచి ప్రతి ఏటా సెప్టెంబర్లో ఈ జలసిరికి హారతి అనే కార్యక్రమాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్లో నిర్వహించనున్నట్లుగా సీఎం తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 14, 15, 16 తేదీలలో 3 రోజుల పాటు జరిగినటువంటి మరి ఈ జలసిరికి హారతి కార్యక్రమంలో సాగునీటి ప్రాజెక్టులు, నదులు, వాగులు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువుల వరకు ప్రతి సాగునీటి పథకాన్ని పూజించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లుగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. తర్వాత మరి సెప్టెంబర్ 22న కర్నూలు జిల్లాలో అవుకు టన్నెల్, అదేవిధంగా గోరుకల్లు జలాశయం, పులికనుమ ప్రాజెక్టులను సీఎం ప్రారంభించారు. అయితే అవుకు జలాశయం వద్ద మరి అక్కడే జలహారతి ఇవ్వడం జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుండి సాగునీటి రంగానికి మరి ఎంత ఖర్చు చేశారంటే ఇప్పటి వరకు 56,587 కోట్లను మరి ఖర్చు చేసినట్లుగా మనకి మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. 2 కోట్ల ఎకరాల సాగు యోగ్యమైన భూమిలో 1,05,00,000 ఎకరాలకు సాగునీటి వసతి కల్పించబడినట్లుగా మనకి మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. అదేవిధంగా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు పూర్తయితే మరో 32 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబడనున్నట్లుగా మనకి ఈ మ్యాగజైన్ ద్వారా తెలుస్తూ ఉంది. తరువాత మరి ప్రాధాన్యత క్రమంలో గుర్తించినటువంటి 57 ప్రాజెక్టులలో మరి ఇప్పటికే 10 ప్రారంభించడం జరిగింది. ఇక 7 ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. అయితే ఈ అన్నిటినీ కూడా ఏడాదిలోగా పూర్తి చేయాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా గోదావరి, పెన్నా అనుసంధానం ద్వారా పంచనదుల మహాసంగమానికి శ్రీకారం, తద్వారా నీటి భద్రత కల్పిస్తూ కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా మనకి తెలుస్తూ ఉంది. ఏడాదిలోగా పూర్తయి
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం పొందినటువంటి ప్రాజెక్టు పట్టిసీమ. అయితే ఈ పట్టిసీమ ద్వారా గత 3 ఏళ్లలో 165.73 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణానదికి అందించి కృష్ణా డెల్టాలో 18,000 కోట్ల పంటను రక్షించడంతో పాటు రాయలసీమకు కూడా ప్రయోజనం జరిగినట్లుగా మనకి ఈ పట్టిసీమ వలన ప్రయోజనం జరిగినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. తరువాత 2019 జనవరి నాటికి రాష్ట్రంలో 46 ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. తర్వాత శ్రీశైలం డ్యాము, నాగార్జున సాగర్ 2 చోట్ల కృష్ణమ్మకు జలహారతలు ఇచ్చినట్లుగా, అదేవిధంగా అనంతపురం జిల్లాలో చివరి ప్రాంతమైనటువంటి హిందూపురానికి నీరు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. రాయలసీమ మొత్తానికి నీరు అందించి సీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని ఇక్కడ సీఎం తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో 1,00,000 చెక్ డ్యాములు, చెరువులలో పూడికతీత, నీరు చెట్టు, ఇతర పనుల కింద 15,385 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టినట్లుగా ఇక్కడ మనకి మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. ఈ 15,385 కోట్ల రూపాయలు అనేది భూగర్భ జలాల పెంపు కోసం వీటిని ఖర్చు చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. అయితే ఈ భూగర్భ జలాల పెంపు వలన గత ఏడాది వర్షాభావం పరిస్థితులు ఏర్పడినప్పటికీ రాష్ట్రంలో అనేక జలాశయాల్లో నీరు అనేది నిల్వ ఉన్నట్లుగా, అదేవిధంగా వ్యవసాయ అభివృద్ధి రేటు 11% నమోదైనట్లుగా మనకి సీఎం తెలియజేస్తున్నట్లు మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. తర్వాత రాష్ట్రంలో 5 పుణ్య నదులు కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి అనుసంధానంతో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే అవకాశం కలుగుతుందని సీఎం తెలియజేయడం జరిగింది. వంశధార, నాగావళి అనుసంధానం డిసెంబర్కు పూర్తవుతున్నట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. చెరువులు పూడికితీత, గొలుసుకట్టు చెరువుల అభివృద్ధి ఇటువంటి పనుల కోసం నీరు ప్రగతి పేరిట అనేక వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టినట్లుగా మనకి ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖకు అవార్డుల పంట అంటూ మరొక శీర్షిక మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ ఆవాసాల కల్పనలో 17 స్కోచ్ అవార్డులను సాధించినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ అవార్డులు ఎందుకు లభించాయి అంటే అత్యుత్తమ పనితీరు, శాస్త్ర సాంకేతిక వ్యవస్థల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలు, డిజిటల్ చెల్లింపులు, గృహాల మంజూరు నిర్మాణంలో లక్ష్యాలను చేరుకోవడం, ఇటువంటి అంశాలను ప్రాతిపదికగా తీసుకొని గృహ నిర్మాణ శాఖకు కార్పొరేట్ ఎక్సలెన్స్ ప్లాటినం అవార్డుతో పాటు ఇంకా 16 అవార్డులను, మొత్తం 17 అవార్డులు లభించినట్లుగా మనకి మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. నిరుపేదలకు పెద్ద ఎత్తున 6.80 లక్షల ఇల్లు ఇప్పటికీ నిర్మించామని గ్రామీణ గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ కాలువ శ్రీనివాసులు తెలిపినట్లుగా మనకి మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా కొండవీటి వాగు వరద నుంచి రాజధాని క్షేమం అంటూ మనకు శీర్షిక మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. కొండవీటి వాగు, ఈ వాగు నుండి వచ్చిన వరద అమరావతి రాజధానికి ముంపు ఏర్పడుతుందని, ఇక ఈ ముంపు లేకుండా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేసినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. శాశ్వత పరిష్కారం ఏమిటంటే గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో కొండవీటి వాగుపై ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి వరద నీటి ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు ఉన్నటువంటి చిన్న చిన్న నదులను కూడా అనుసంధానిస్తామని సీఎం తెలియజేయడం జరిగింది. తర్వాత కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకాన్ని నిర్మించినటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దీని యొక్క పనితీరును సీఎం అభినందించడం జరిగింది. దీనిని 237 కోట్లతో నిర్మించారని, 5,250 క్యూసెక్కుల నీటిని ప్రకాశం బ్యారేజీ వద్ద ఎత్తిపోయడం జరుగుతుందని మనకు మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. రాజధానికి వరద ముంపు ఉండకూడదని 4 విధాలుగా నీటిని కృష్ణానదిలోకి తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నట్లుగా సీఎం ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. తర్వాత
మరొక శీర్షిక మనకు కనిపిస్తూ ఉంది 5 కోట్ల ఆంధ్రుల నిలయం, 5 కోట్ల ఆంధ్రుల నిలయం పోలవరం గ్యాలరీ ప్రారంభం అంటూ మరొక శీర్షిక కనిపిస్తూ ఉంది. అయితే ఈ పోలవరం డ్యామ్ భద్రతలో కీలక పాత్ర పోషించేటటువంటి స్పిల్వే, దీనినే గ్యాలరీ అని కూడా అంటారు. ఈ స్పిల్వే ఏమిటంటే మరి కాంక్రీట్ నిర్మాణం అంతర్భాగంలో, ఈ కాంక్రీట్ నిర్మాణం యొక్క అంతర్భాగంలో భూమి లోపల నిర్మించేటటువంటి ఒక సొరంగం అన్నమాట. ఇది దాదాపు 1 కిలోమీటర్ పొడవు సొరంగాన్ని మరి నిర్మించడం జరిగింది. దీనిని, ఈ సొరంగాన్ని సీఎం కుటుంబ సమేతంగా వచ్చి ప్రారంభించినట్లుగా మనకి ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. అయితే పోలవరం ప్రాజెక్టులో స్పిల్వే మొత్తం మరి 1118 మీటర్లు అయితే ఇందులో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయింది ఎంతంటే 1054 మీటర్లు, 1054 మీటర్లు అంటే మరి దాదాపు 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ నిర్మాణం పూర్తయినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. ఇప్పటివరకు మరి ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది ఎంతంటే, పోలవరం ప్రాజెక్టు కోసం 14,600 కోట్ల రూపాయలని పోలవరం ప్రాజెక్టు కోసం ఖర్చు చేయడం జరిగింది. అయితే 2019 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎం తెలియజేయడం జరిగింది. తర్వాత మరి ఇదే మ్యాగజైన్లో ఉన్నటువంటి ఇతర అంశాలను మనం, ముఖ్యమైన అంశాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అమృత్ పథకం అమలులో రాష్ట్రానికి మొదటి ర్యాంకు లభించినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించింది. ఇక్కడ శాతం వచ్చేసరికి 65.24%. ఒడిషా 2వ ర్యాంకు, మధ్యప్రదేశ్ 3వ ర్యాంకు, తెలంగాణ 4వ ర్యాంకుల్లో మరి ఉన్నాయి. అయితే ఇవి ఎందుకు ఇచ్చారు? ఈ అమృత పథకం ఏమిటంటే నగరాల్లో మంచినీటి సరఫరా, మురుగునీరు, వరద నీరు పారుదల, పారిశుద్ధ్యం కార్యక్రమాలు, చెత్త సేకరణ తదితర పనులు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రవేశపెట్టబడినటువంటి పథకం అమృత్. మరి ఇవన్నీ మరి సక్రమంగా నిర్వహించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి అమృత్ పథకం అమలులో మొదటి ర్యాంక్ రావడం అనేది జరిగింది. తర్వాత మరి కేంద్ర జలవనరుల శాఖ 2 నియామకాలను చేపట్టాయి. మరి కృష్ణా బోర్డు కొత్తగా ఉన్నటువంటి చైర్మన్ ఎస్పి సిన్హా, అదే గోదావరి బోర్డు కొత్త చైర్మన్ ఆర్కే జైన్లను నియమించినట్లుగా మనకి ఈ మ్యాగజైన్లో తెలుస్తూ ఉంది. అయితే మరి అమర్నాథ్ రెడ్డి, మరి పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ మరి నవ్యాంధ్రలో తమ అధికారం చేపట్టి నుండి ఇప్పటి వరకు మరి 5,34,367 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లుగా మరి మంత్రి తెలియజేశారు. తర్వాత మరి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో కూలీల కనీస వేతనాలు నిర్ణయిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా మనకి మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. అయితే దుక్కి దున్నేవారికి, నూర్పిడి పనులు చేసేవారికి మరి కూలీ ధరను ఈ విధంగా నిర్ణయించింది. 322 రూపాయలుగా మరి కూలీని వారికి నిర్ణయించింది. అదేవిధంగా కోత కోసేవారికి 304 రూపాయలని కనీస వేతనం ఇవ్వాలని, రోజు కూలీ 304 రూపాయలని కోత కోసేవారికి ఇవ్వాలని మరి ఈ ఉత్తర్వుల్లో తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పురుగు మందులు చల్లేవారికి 424 రూపాయలు ఇవ్వాలని, మరి కోళ్ల పరిశ్రమలో పనిచేసే వారికి నెలసరి కనీస వేతనం 8,515 రూపాయలని చెల్లించాలని మనకి ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లుగా మనకి మ్యాగజైన్లో కనిపిస్తూ ఉంది. తర్వాత మరి కేరళ వరద బాధితులకు రాష్ట్రం విరాళం ఎంత ఇచ్చిందంటే 51 కోట్లు. తర్వాత మరి మాస్టర్ కార్డు రూపొందించినటువంటి ఈ రైతు డిజిటల్ మార్కెట్ వ్యవస్థను మరి సీఎం ఉండవల్లి ప్రజావేదికలో ఆవిష్కరించారు. అయితే ఈ సందర్భంగా మరి మాట్లాడుతూ కొనుగోలుదారు రైతు ఉత్పత్తిదారు సంఘాల మధ్య నేరుగా లావాదేవీలు జరుగుతాయని, దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని మరి సీఎం తెలియజేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.